మీ వంటిల్లే వైద్యశాల, మహిళలే ప్రాథమిక వైద్యులు. వంట రుచిగా ఉండటానికి మీరు వాడే సాదాసీదా మసాలా దినుసులు, పోపులు అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని మీకు తెలుసా? మీరు కూరల్లో ఉపయోగించే దాల్చిన చెక్క, జాజికాయ, పసుపు, వాము, గసగసాలు, యాలకులు, లవంగాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర లాంటి పోపు దినుసులు మీకు వచ్చే ఎన్నో వ్యాధులను రాకుండా ముందుగానే నివారిస్తాయి. ఎప్పటికీ మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి. ఇదంతా వంట చేసే మహిళల చేతుల్లోనే ఉంది. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోకండి. దాల్చిన చెక్క సువాసనలో సాటిలేనిది. అనేక ఔషధ గుణాలు ఉంటాయి. హెచ్ఐవి కంట్రోలర్ పనిచేస్తూ హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయిన వారిని ఆరోగ్యంగా మార్చడంలో సహకరిస్తాయి. దాల్చిన చెక్కలో యాంటీ న్యూరోడీజెనరేటివ్ సామర్థ్యాలుండి అల్జీమర్స్, పార్కిన్సన్లతో ఇబ్బంది పడే రోగులతో మెదడు హానికి మరమ్మతులు చేసి సమస్యను వాయిదా వేయగల గుణాలుంటాయి. జాజికాయ సహజసిద్ధంగా యవ్వనాన్ని ప్రసాదించగలదు. జాజికాయ నుంచి వెలికితీసే ఎసెన్షియల్ ఆయిల్ లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ల చికిత్సలో ఉపకరిస్తుంది. దీనిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసన, ఇతర నోటి ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది. పసుపు ఔషధ గుణాలు గల పసుపును ఏనాటినుంచో గాయాలను మాన్పడానికి ఉపయోగిస్తున్నారు. దీనిలోని యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను, గాయాలను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. పసుపును తీసుకోవటం వల్ల హార్మోన్ల అసమతుల్యం తగ్గుతుంది. వాము దోమలను దూరంగా ఉండేందుకు రసాయన మస్కిటో రిపెల్లెంట్స్ తానే సహజంగా వాముతో ఇంట్లో తయారు చేసుకోవచ్చు. వాముపొడిని ఆవనూనెతో కలిపి ఈ మిశ్రమాన్ని అట్టముక్కలపై రాసి గది మూలల్లో వాటిని వేలాడదీయాలి. ఫలితాన్ని ప్రత్యక్షంగా చూస్తే అర్థం కాగలదు. గసగసాలు చిన్నగా చేతికి అందకుండా ఉండే గసగసాల్లో నోట్లోని అల్సర్లను తగ్గించే గుణం ఉంటుంది. శరీరంపై కూలింగ్ ప్రభావం చూపుతుంది. పాపీ సీడ్ ఆయిల్ మహిళల్లో సంతానోత్పత్తి శక్తిని పెంపొందించడంలో సహకరిస్తుంది. యాలకులు ఆయుర్వేదం ప్రకారం డిప్రెషన్ను తగ్గించడంలో యాలకులు ప్రయోజనకరంగా ఉంటాయి. యాలకుల నుంచి తీసే ఎసెన్షియల్ ఆయిల్ను అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. దీనిలో యాంటీక్లాటింగ్, డిటాక్సిఫైయింగ్, యాంటీబ్యాక్టీరియల్, డైయూరెటిక్ యవ్వన గుణాల రీత్యా చర్మ ఎలర్జీలు, అంగస్తంభన, నపుంసక సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు. లవంగాలను ఎనెస్థెటిక్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలవిగా పరిగణిస్తారు. జింజివైటిస్ వంటి చిగుళ్ల వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. టూత్పేస్ట్లో లవంగాల వాడకం విస్తృతంగా ఉంటుంది. ధనియాలలో లెక్కలేనన్ని ప్రయోజనాలుంటాయి. రక్తహీనత, ఇతర ఐరన్ లోపాలను తగ్గించడంలో ప్రయోజనకారి. జీర్ణశక్తికి ఉపకరిస్తుంది. జలుబు నుంచి పరిరక్షిస్తుంది. ఫ్లూజ్వరం, బరువును తగ్గించడంలో సహకరిస్తుంది. ఎలర్జిక్ రియాక్షన్ల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మిరియాలు ఆయుర్వేద వైద్యంలో మిరియాలను ఫ్లూ, ఆస్తమా, సైనుసైటిస్, ముక్కుదిబ్బడా వంటి వాటిని నివారించడంలో వాడతారు. మిరియాలు ఎనరెక్సియా నుంచి ఉపశమనాన్నిచ్చి ఆకలిని పెంచుతాయి. జీలకర్ర రుచిని, సువాసనను ఇవ్వటంలో తిరుగులేని దినుసు. శరీరం నుంచి విషతుల్యాలను తొలగిస్తుంది. మంచి రుచి, వాసనా దృష్ట్యా అనేక పదార్థాల తయారీలో జీలకర్రను విస్తృతంగా వాడతారు. జీలకర్రలో గుర్తించదగినంత మోతాదులో కాల్షియం ఉంటుంది.